వాటర్ కెమిస్ట్రీకి సంబంధించి చూస్తే కఠిన జలము మరియు మృదు జలము, కోర్స్ కొంత అవుట్డేటెడ్గా కనిపిస్తున్న ఈ కాన్సెప్ట్స్. కఠిన జలంలోని కఠినత్వాన్ని పోగొట్టాలంటే ఏం చేస్తాం? కొన్ని సందర్భాల్లో స్నానం చేసేటప్పుడు చూడండి, సబ్బు మొత్తం అక్కడ మనము స్నానం చేసే సందర్భంలో తెట్టుగా దానిపైన తెల్లగా పేరుకుంటూ ఉంటుంది. అలాంటి జలాన్ని మనము కఠిన జలము అంటాం. ఏ నీరైతే సబ్బుతో కలిసినప్పుడు అవక్షేపంను ఏర్పరచదో దాన్ని మనము సాధు జలము అంటాం లేదా మృదు జలము అంటాం. డ్రింకింగ్ వాటర్లో ఇలాంటివి జరగదు, నదీ నీళ్ళలో ఇలాంటివి జరగదు, కానీ బోరు వాటర్లో ఇలాంటి అవక్షేపాలు ఏర్పరుస్తాయి కాబట్టి దాంట్లో హార్డ్నెస్ అనేది ఉంటుంది. మరి దాన్ని పోగొట్టేటటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి మెథడాలజీస్ ఉన్నాయి ఇవన్నీ మనం చూస్తుంటాం. అదేవిధంగా క్లోరినేషన్, వాటర్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులను నాశనం చేసేటటువంటి ఒక సాధారణమైనటువంటి మెకానిజం. సో వీటి తర్వాత మనం చూడాల్సినటువంటివి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, కెమికల్ బాండింగ్, మ్యాటర్. ఇది కొంచెము తక్కువ ప్రయారిటీ ఉన్నటువంటి టాపిక్స్గానే కనిపిస్తున్నాయి, బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి మార్కు కీలకమేనండి. ఇది మన యొక్క విజయాన్ని కూడా దూరం చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో చూడండి, టాపర్స్గా ఉన్నటువంటి వారికి వారు కోరుకున్న ప్లేసెస్ని ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదే టాపర్స్ కాకుండా లిస్ట్లో ఎక్కడో లాస్ట్లో ఉన్నటువంటి వారికి కొంచెం ఈ అవకాశాలు తక్కువ ఉండే అవకాశం ఉంది.